రోజుకు ఏరియా గుత్తబట్టాలే మూనం పెట్టి తిరగాలి. పడని పార్టీల నరుసుకునుడు, చేసిన పనులు చెప్పుకునుడు. జూబ్లీ హిల్స్ ప్రచారం జోరున్నదబ్బా. పొద్దుగాలనే గల్లీలకు ప్రచార రథాలు తిరుగుతున్నాయి. మైక్ సప్పులు చాలైతున్నాయి. పొద్దుముకే దాంక రికాముంటలేదు. కార్యకర్తలను కలుపుకునుడు, ఇంటింటికి తిరుగుడు. ఓట్ల టైం దగ్గర పడ్డది కాబట్టి అన్ని పార్టీలకెళ్ళి పెద్ద లీడర్లు దిగిండ్రు. ఓ పారట్ల జూబ్లీ హిల్స్ పోయొద్దాం పాన్రి. జూబ్లీ హిల్స్ ప్రచారం ఆటో మీద చెక్కలు కొడుతున్నదుల్లో. నిన్న కారులో తిరిగితే ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఫ్రీ బస్సులు పెట్టి ఆటో వాళ్ళ నాగం చేసిరని వాళ్ళు పక్క ఆదుకుంటాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వీళ్ళు. ఎంతసేపు ఆడోళ్ళ కన్నీళ్ళని చూసి కేటీఆర్ పైచాచిక ఆనందం పొందుతా ఉన్నాడు. ఇది తప్పు. ఆడోళ్ళ కన్నీళ్లు చూస్తే మీరు బాగుపడరు. అది ఇంటి ఆడబిడ్డైనా బయట ఆడబిడ్డైనా. పాత మంత్రి హరీష్ సార్ వాళ్ళ నాయన కాలం చేసుడుతోటి బీఆర్ఎస్ లీడర్లు ప్రచారానికి రాలే. ఇక బీజేపీ లీడర్లు కార్పెట్ బాంబింగ్ ప్రచారం అని కొత్త చాలు చేసిండ్రు. అంటే 7 డివిజన్లు 52 ఏరియాలల్లో 52 మంది తిరిగి ఓట్లాడుగుడు. పార్టీ అధ్యక్షుడు కాంచెల్లి సెంటర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమైన లీడర్లు అంతా ఇదే పనులు ఉన్నారు. అప్పట్లో ఉత్తరప్రదేశ్ లో వేస్తే మళ్ళీ ఇప్పుడు మనకాన్నేనట. ఈరోజు 50 కేంద్రాలలో ఒకే సమయంలో పాదయాత్రలు చేపడతా ఉన్నాం. ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు కూడా మా పార్టీ ప్రచార కార్యక్రమం ఉధృతం చేస్తాం. ఇక ఎలక్షన్ల ముచ్చటకు వస్తే 4 లక్షల మంది ఓటర్లకు 127 పోలింగ్ సెంటర్లు, 407 బూతులు. ఇప్పటిదాకా 2,90,00,000 పైకం పట్టుకురాట. రూల్స్ తప్పినందుకు 11 మంది మీద కేసులు అయినాయట. ఇది ఇయాల్టి జూబ్లీ హిల్స్ ఓట్ల జాతర వార్త.